విమాన సర్వీసులు రద్దు వల్ల మరి ఎంతోమంది ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు దీనికి ముఖ్య కారకులు ఎవరు? కారణాలు ఏమిటి? అదేవిధంగా ఇండిగోకే ఎందుకు ఈ యొక్క మరి రద్దు చేయడానికి గల ముఖ్య కారణాలు ఎందుకుంది ఇండిగో విమాన సంస్థకే? మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి విమాన శాఖ మంత్రి అయినటువంటి పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మరి దీనికి సంబంధించిన ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కానీ ఇది ఇండిగో సంస్థ యొక్క వారి యొక్క తప్పిదం వల్లే జరిగిందని తను తప్పుకున్నాడా? లేక నిజాన్ని చెప్పాడా? లేక తను ఏమీ చెప్పలేకపోయాడా అనే విషయాన్ని మనం చూద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికన్నా ముఖ్య కారణాలు ఎందుకు ఈ విమానాలు రద్దు చేయడానికి ఇండిగో ఎక్కువగా మొగ్గు చూపింది అంటే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇండిగో సంస్థ మన దేశంలో దగ్గరగా మన దేశంలో 4017 విమాన సర్వీసులు ఉన్నాయి ఇండిగోకి. మరి 4017 విమాన సర్వీసులు ఉన్న ఇండిగో సంస్థ యొక్క మరి ఇండిగో డైలీ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే మినిమం 2300 సర్వీస్ విమానాలను నడుపుతూ ఉంది. మరి వీటన్నిటితో పోల్చుకుంటే ఇండిగో సంస్థ మన దేశంలో మినిమం 60% ఆక్యుపేషన్ మరి విమాన సర్వీసుల్ని మరి ఇండిగో సంస్థ మాత్రమే నిర్వహిస్తుంది. మరి మరొక విషయం చెప్తున్నాను ఇక్కడ, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మరి 1 లేదా 2 లేక 3 సంస్థలే లేక 1 లేక 2 సంస్థలే ఉండి విమాన సర్వీసులను నడుపుతూ ఉన్నప్పుడు, విమాన సర్వీసే కాదు ఎటువంటి సర్వీసునైనా 1 లేక 2 ప్రైవేట్ సంస్థలు నడుపుతూ ఉన్నాయంటే వాళ్ళకి నష్టం 1 రూపాయి నష్టం వస్తుంది అన్నా కూడా వాళ్ళు స్టాప్ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే మరి ప్రభుత్వాలు ఆలోచించాలి, ఏది ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది, ఏది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే బాగుంటుందని. అదేవిధంగా ఈ విమానాల రద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూసుకున్నదే ఎఫ్డిటిసి అనే సంస్థ చాలా రోజుల నుండి మరి విమాన సర్వీసులు నడుపుతున్నటువంటి మరి పైలట్లు కావచ్చు, మరి సర్వీస్ చేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, కొన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ సర్వీస్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి సరైన విశ్రాంతి లేదని వాళ్ళు ఎఫ్డిటిసి కంపెనీకి మరి చాలా రోజుల నుండి రిపోర్ట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్లో భాగంగానే మరి ఎఫ్డిటిసి కొన్ని నియమాలు పంపించడం జరిగింది. కానీ ముఖ్యమైన నియమాలు మనం చూద్దాం. ముఖ్యంగా విశ్రాంతి సమయం అనేది 36 గంటల నుండి 48 గంటలకు పెంచింది. అంటే అర్థమైందా? వీక్లీలో విశ్రాంతి యొక్క సమయం ఇంతకుముందు 36 గంటలు మాత్రమే ఉండేది. 36 గంటలు అంటే మనకి ఏమని అర్థము? ఒకరోజు మరియు తర్వాత వచ్చేసి ఒకరోజు 10 అవర్స్. కానీ ఇప్పుడు 48 గంటలు అంటే వీక్లీలో 2 డేస్ విశ్రాంతి ఉండేటట్లా పైలట్లకి సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. మరి పనిచేసేటువంటి సిబ్బందికి చెప్పింది. ఈ కొత్త నియమం కూడా ఇండిగో సంస్థకి మరి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదో ఆ విషయం ఇప్పుడు మరి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం వీక్లో వచ్చేసి 6 టైం నైట్ టైం వర్క్ చేసే క్యాపబిలిటీ అంటే ల్యాండింగ్ చేసే విధానం ఉండేది పైలట్లకి. కానీ ఇప్పుడు 2 టైమ్స్ మాత్రమే నైట్ టైం వర్క్ చేసే విధంగా పెట్టారు వీక్లీలో. మరి ఇది కూడా కొద్దిగా సంక్షోభానికి మెయిన్ రీజన్. మరొకటి చూసుకున్నట్లయితే ఇండిగో యొక్క స్టాపింగ్ క్యాపబిలిటీ అంటే సిబ్బంది యొక్క క్యాపబిలిటీ చాలా తక్కువ, లిమిటెడ్ స్టాప్తో ఎక్కువ పనులు చేపిస్తూ విమాన రంగ సంస్థలో పైకి ఎదిగిందని చెప్పొచ్చు ఇండిగో సంస్థ. అంటే వాళ్ళ ఫ్లైట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మరి విమానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది మాత్రం లిమిటెడ్గా ఉంది. ఆ లిమిటెడ్ సిబ్బందితోనే వాళ్ళు ఎక్కువ గంటలు వర్క్ చేపిస్తూ వారి యొక్క సిబ్బందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు. దీనికి కారణం ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఈ టైం లిమిట్ పెట్టడం. మరి వీటన్నిటి వల్ల ఇండిగో సంస్థ మరి సర్వీసులు చేయలేకపోయింది అనేది వాళ్ళ యొక్క మరి ఇండిగో సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా చాలామంది చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారని మనం అనుకోవచ్చు. కానీ మరి పౌర విమాన శాఖ యొక్క మంత్రిత్వ శాఖ అయినటువంటి మరి రామ్మోహన్ నాయుడు గారు ఎటువంటి స్పందించలేదు. ఒక 4 డేస్ అనుకుంటా, మినిమం 4 డేస్ 5 డేస్ స్పందించలేదు. నాకు సరిగ్గా తెలియనప్పటికీ అదే అనుకుంటున్నా. అతను వచ్చి మరి సొంతంగా ఎక్కడ తప్పు జరిగిందని చెప్పుకోకుండా ఒకరు లేక ఇద్దరు లేక నలుగురు అధికారుల్ని మరి వాళ్ళని తీసేసి మరి చేతులు దులుపుకున్నారా మరి రామ్మోహన్ నాయుడు గారు అని
నా యొక్క ఉద్దేశం. నిజంగా. ఎందుకంటే ఈ ఇండిగో సంస్థ అనేది చేసినటువంటి ఈ యొక్క పని వల్ల ఎంతోమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకి వెళ్ళేవాళ్ళు, తల్లి లేక తండ్రి చనిపోయారని వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసిన అప్పటికప్పుడు మరి ఫ్లైట్ అయితే మరి మనకైతే త్వరగా వెళ్తాము, మనం చేరుకోవాల్సిన గమ్యం చేరుతామని చాలామంది, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు మరి వాళ్ళకి జాబ్లు కూడా పోయాయి. వేల గంటలు అంటే కొన్ని రోజుల పాటు 1 లేక 4, 5 రోజుల పాటు విమానాశ్రమంలోనే మరి పడిగాపులు కాస్తూ విమానాల కోసం ఎదురు చూశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా మన గవర్నమెంట్లకి, మీరు తీసుకునే పాలసీలు, ప్రైవేటీకరణ పాలసీల వల్ల ప్రజలకు రాబోయే కాలంలో తప్పకుండా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఈరోజు ఇండిగో సంస్థ మరియు ఇంకో సంస్థ 2 లేక 3 సంస్థలు మాత్రమే మన ఎయిర్లైన్స్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ 1 లేక 2 సంస్థలు భయపెట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. 1 లేక 2, 1 లేక ఇద్దరు చేతుల్లో మన దేశ భవిష్యత్తుని పెడుతూ ఉన్నాం. మరి ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి రాబోయే కాలంలో చాలా రకాలుగా ఇప్పుడు రైల్వే సర్వీసులు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, పీపీపీ విధానం అని మన రాష్ట్రంలో గందరగోళం ఇప్పటికీ నెలకొంది. ఇలాంటి వాటి వల్ల, ప్రైవేటీకరణ చేయడం వల్ల మనకే నష్టం ఎక్కువ వాటిల్తుంది, అంటే ప్రజలకి ఎక్కువ వాటిల్తుంది అని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తి ₹1 నష్టానికి ఎప్పుడు చేయడండి వరకు. కాబట్టి ఒకటే ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు, ప్రైవేటీకరణ అటువంటి చేయడానికి వీల్లేదు. మినిమం 1% షేర్ అయినా ప్రభుత్వాన్ని ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇండియా యొక్క సంస్థల వల్ల చాలామంది ప్రజలు, సామాన్యులు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో ఇలాంటివి చేయడం సరికాదు. ఇండిగో సంస్థని మరి ఎందుకు కేంద్రం ఇంకా వాళ్ళపైన చర్యలు తీసుకోలేరు? కేంద్రం చెప్పిన విషయాలకు కూడా, కేంద్రం చెప్పిన మరి వార్నింగ్ ఇస్తే కూడా వాళ్ళు సమాధానం చెప్పుకున్న ఫ్లైట్లు మరి ఇప్పటికీ ఈ రోజులకు కూడా సరిగ్గా నడపడం లేదు. హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ అంటే మరి వారి యొక్క అహంకారపూరితమైన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నాకేమిటి, ఎవరైపోతే నాకేమిటి, ప్రజలు ఏమైపోతే నాకేమిటి, నా ఇష్టం నా సర్వీసులు అనే విధంగా మరి ఇండిగో సంస్థ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇలాంటి పనులు మరి ఇంకొక సంస్థ చేయకూడదు. బుద్ధి చెప్పాలి ఇండిగో సంస్థకని మరి నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రజల కోసం మనం పనిచేయాలి, కానీ ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థలకు మరి గవర్నమెంట్ కూడా మరి పైన ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని ఇటువంటివి మరి ఫ్యూచర్లో రాకూడదని నేను చెప్తా ఉన్నాను. నాతో పాటు ప్రజలు ఎంతోమంది ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. మరి రాబోయే కాలంలో ప్రైవేటీకరణ రైల్వే చేయాలన్నారు, ఫ్యాక్టరీలు చేయాలంటున్నారు, మరి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంటారు. ఒకసారి ఆలోచించండి. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకి, గవర్నమెంట్కి ఒరిగేది ఏమీ లేదు. దానివల్ల ఏదో ఒకరోజు మనమే దెబ్బ తింటాము. కాబట్టి ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని, మరొకసారి పునరాలోచన చేసుకోవాలని, ఇండిగో సమస్యని అతి త్వరగా మరి దాన్ని పరిష్కరించి మరి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు గురి చేస్తున్న ఇండిగో సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఇలాంటి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్.